మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంఘీభావం తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే క్రమబద్ధీకరణ చేస్తామని ఎస్ఎస్ఏ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే అన్నారు. కానీ నేటి వరకు ఆ హామీని విస్మరించారని శంకర్ నాయక్ విమర్శించారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు అమలు చేసే వరకు వారికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే అన్నారు. మీరిచ్చిన మాట కదా, విద్యాశాఖలో పనిచేసిన సమగ్ర శిక్షా ఉద్యోగులు వెంటనే మహబూబాబాద్ నడిపొట్టున సమగ్ర శిక్షణ అభియోగ మరియు కస్తూరిబా ఎంప్లాయీస్ గత 20 సంవత్సరాలుగా వాళ్ళు సర్వం పనిచేస్తూ వృత్తిరీత్యా వాళ్ళ వంతు వాళ్ళు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళకు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మీరు మాకు సహకరించండి, మేము మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు ఛాయ్ తాగినంతసేపు మేము జీవో కాపీ ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు కలిపారు, మాయ మాటలు, గారడి మాటలు చెప్పారు. కానీ ఇప్పటికీ 21 రోజులు అవుతుంది. అక్క చెల్లె ఆడవాళ్ళు అని చూడకుండా ఇప్పటి వరకు మీరు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైనా మీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే వాళ్ళకు న్యాయం జరిగేలా వెంటనే వాళ్ళకు జీవో కాపీ ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. త్వరలోనే నిర్ణయం తీసుకోకుంటే సాధించే వరకు పోరాడి సాధించుకుంటామని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నా సోదరిమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము మీ వెంట ఉంటాం, మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు కొట్లాడతామని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.